అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎసెన్షియా కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందారు. మృతులు రాంబిలికి చెందిన పూడి మోహన్, కాకినాడకు చెందిన హారికగా గుర్తించారు. మృతులిద్దరూ 20 ఏళ్ల వయసు వాళ్లే. మరొక 18 మంది వరకు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే హాస్పిటల్కు తరలించారు. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. మధ్యాహ్న భోజన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. మంటల ధాటికి పొగ దట్టంగా అలుముకుంది. అగ్ని ప్రమాద ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. When we are telling you something, don't try to do it. అచ్యుతాపూర్ సెజ్లో ప్రమాదంపై కార్మిక నేతలు మండిపడుతున్నారు. 2 చనిపోయి 18 మంది దాకా తీవ్రంగా గాయపడినా సరే కంపెనీ యాజమాన్యం స్పందించడం లేదని ఫైర్ అయ్యారు. కార్మికుల భద్రత గురించి పట్టించుకొని యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడి నుంచి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారా? మళ్ళీ ఎసెన్షియల్ లైఫ్ సైన్సెస్ కంపెనీలో ఈరోజు మధ్యాహ్నం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. రియాక్టర్ పేలుడు కారణంగా పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు చెలరేయడం, దట్టమైన పొగలు రావడంతో అక్కడే ఉన్న కార్మికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇందులో 3 ఇప్పటివరకు మృతి చెందినట్టు అధికారికంగా నిర్ధారణ అయింది. మరికొంతమంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ప్లాంట్ లోపల, ప్లాంట్కు యాక్చువల్గా ఇది మెయిన్ గేట్ లాంటిది, ఇక్కడ నుంచి ప్లాంట్ లోపలికి ఇంకా దూరంగా ఉంది. అక్కడికి ఎవరిని బయట వ్యక్తులను అనుమతించడం లేదు. ప్రధానంగా పరిశ్రమ లోపల ఉన్న కార్మికుల భద్రత కావచ్చు, లేకపోతే వారికి సంబంధించి ఎంతమంది సురక్షితంగా ఉన్నారు, లేకపోతే గాయపడకుండా మిగిలిన వారు ఎవరున్నారు అంటే ప్లాంట్లో ఇన్సిడెంట్ జరిగినప్పుడు జనరల్గానే బల్క్ డ్రగ్ కంపెనీ కాబట్టి ఆ చుట్టుపక్కల ఉండే ఎక్స్పోజివ్స్ లాగా ఉంటుంది. పెద్ద ఎత్తున రియాక్టర్ పేలినప్పుడు ఆ పేలుడు దాటితో మంటలు వ్యాపించిన కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆ పరిశ్రమ బయట ఉన్న ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా బి షిఫ్ట్లకు వెళ్లాల్సిన వాళ్ళు, మిగిలిన వారు తమ బి షిఫ్ట్కి వెళ్ళగా పరిశ్రమలో ప్రమాదం జరిగినట్టునే వీళ్ళంతా బయటికి పరుగులు తీసుకుని వచ్చారు. ప్రస్తుతం వాళ్ళంతా కూడా తీవ్రమైన షాక్లో ఉన్నారు. తమ వారికి సంబంధించి ఫోన్లు కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాంటాక్ట్స్లో ఉన్నవారిని మాత్రమే సజీవంగా ఉన్నట్టు నిర్ధారించుకోవాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం వీళ్ళంతా కూడా అక్కడ కూడా ఎంప్లాయీస్ వారంతా కూడా ఆందోళనలో ఉన్న పరిస్థితి. ఇక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 2 ఆల్మోస్ట్ స్పాట్లోనే చనిపోయినట్టుగా భావిస్తున్నారు. మరొకరు ఉషాప్రయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. సచిన్ గారు, మీకున్న సమాచారం ఏంటి? ప్రమాదం ఎన్ని గంటలకు జరిగింది? ఎంతమంది చనిపోయి ఉంటారని మీరు భావిస్తూ ఉన్నారు? 2 గంటల సమయంలో బీ షిఫ్ట్ డ్యూటీలకు వెళ్తున్న సందర్భంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంతో అక్కడికక్కడే తీవ్రమైన అస్వస్థకు గురై అక్కడికక్కడే పడిపోయారు చాలా మంది. గేట్ వద్దే రియాక్టర్ పేలిన దగ్గర చాలా మంది చనిపోయి ఉంటారు. 18 మంది తీవ్ర గాయాలకు గురైనట్లుగా, మిగతా కార్మికులు అస్వస్థకు గురైనట్లుగా, స్వల్ప గాయాలైనట్లుగా సమాచారం అందింది. వీళ్ళందరినీ వివిధ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. విశాఖపట్నం, అనకాపల్లి, అచ్యుతాపురంలో ఉన్నటువంటి వివిధ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. కేవలం భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం వల్లనే ఈ ప్రమాదాలు అనేటువంటి చోటు చేసుకుంటే భద్రతా ఆడిట్ అనేటువంటిది నిర్వహించడం లేదు. భద్రతా ఆడిట్ ని పూర్తిగా యాజమాన్యాలు గాలికి వదిలేస్తున్నాయి. లాభాలే పరమార్జంగా వ్యవహరిస్తున్నాయి తప్ప కార్మికులకు రక్షణ, భద్రతా, సంక్షేమం, డెవలప్మెంట్ కమిషనర్ సైతం పట్టించుకోవడం లేదు. మొద్దు నిద్రలో ఉన్నారు ఏదైతే సేఫ్టీ ఆఫీసర్స్ ఉన్నారో. అందుకని వీటి మీద సమగ్రమైన విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అయితే ఒకవైపు సమగ్ర విచారణ కోసం కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తుంటే, మరోవైపు కార్మికుల పరిస్థితి, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ యొక్క పరిస్థితి ఏంటనేది అర్థం కావట్లేదు. ప్రస్తుతానికి పోలీసులు వారికి సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమై ఉన్నారు. డిస్ప్లే చేయమని ఎవరైతే తోటి ఎంప్లాయీస్ ఉంటారో ఎంప్లాయీస్ కానీ వీళ్ళంతా కూడా అడుగుతున్నారు. తమ వారి పరిస్థితి ఏంటి, వారు క్షేమంగా ఉన్నారా లేదా అనే వివరాలు తెలియిస్తే కాస్త రిలీఫ్ వస్తుంది కాబట్టి ముందు ఆ వివరాలు తెలియజేయమని అడుగుతున్నారు. ప్రస్తుతం కంపెనీ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే పోలీస్ యంత్రాంగం కూడా ఆ పనిలో నిమగ్నమై ఉంది. ఇక్కడ మొత్తం అంతా కూడా ఎంప్లాయీస్ అంతా బయటకు వచ్చారు. ఇన్సిడెంట్ దాదాపు 2 గంటల సమయంలో జరిగినట్టుగా ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, లేకపోతే కార్మిక సంఘాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత
ప్లాంట్ లోపల ఉంది. ఇక్కడ నుంచి చాలా దూరంగానే ప్లాంట్ కనిపిస్తుంది. అయితే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్లాంట్కి సంబంధించిన భవనాలు ఏవైతే రియాక్టర్ పేలుడు కారణంగా అవన్నీ కూడా ధ్వంసం అయ్యాయని సమాచారం వస్తుంది. వీటన్నిటిని కూడా యాజమాన్యం నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ప్రాణాలను కోల్పోయారు అనేది అధికారికంగా ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి ఎంప్లాయీస్ అంతా కూడా ఆందోళనలో ఉన్న పరిస్థితి ఉంది. తమతో పాటు కలిసి పనిచేస్తున్నారు. వీళ్ళంతా కూడా బీ షిఫ్ట్కి వచ్చిన వాళ్ళు కాబట్టి ఎంతమంది లోపలికి వెళ్లారు, వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా ఉంటుంది. జనరల్గా వీళ్ళు రిలీవింగ్ టైం కాబట్టి ప్రమాద తీవ్రత పెద్దగా ఉండదని ముందు అనుకున్నప్పటికీ కార్మిక సంఘాలు ఇస్తున్న సమాచారం ప్రకారం మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన కనిపిస్తోంది. ఇక ప్రైవేట్ ఆసుపత్రుల్లో కావచ్చు, లేకపోతే అనకాపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులందరికీ కూడా మెరుగైన వైద్య సేవలు అందించే ప్రయత్నాన్ని ఇప్పటికే ప్రారంభించారు. ఇక మృతుల సంఖ్య విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఇక అదే సమయంలో లోపల క్షతగాత్రులైన వారు ఎంతమంది ఉన్నారనేది కూడా లెక్క తేలాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి అంబులెన్స్లన్నీ లోపలికి వెళ్తున్నాయి. గాయపడిన వారిని రెస్క్యూ ఆపరేషన్ జరుగుతూనే ఉంది. రెస్క్యూ ఆపరేషన్లో ఎవరైతే కనిపిస్తారో కనిపించిన వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా ఆసుపత్రులకు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాత్రం తీవ్ర ఆందోళనకర పరిస్థితులు ఒకసారిగా మంటలు చెలరేయడంతో పాటు దట్టమైన పొగ కూడా వ్యాపించడంతో ఈ చుట్టుపక్కల ఉన్న ఎస్ఈజెడ్ కాలనీలు కావచ్చు వారంతా కూడా ఆందోళనకు గురైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక విధంగా షాక్లో ఉన్న వాతావరణం ఉంది. అధికార యంత్రాంగం ఈ ఘటన గల కారణాలపైన ఒక స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతానికి ఇన్సిడెంట్ జరిగిన స్పాట్లో ఉన్నతాధికారులు ఉన్నారు. వారంతా కూడా కారణాలను సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం క్షతగాత్రుల తరలింపు ప్రక్రియ కూడా ఇంకా కొనసాగుతోంది. ఇక ఎవరైనా చిక్కుకుపోయి ఉండే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వారందరినీ కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంకా విషాద వార్తలు వినాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు అయితే 3 చనిపోయారు. ఇందులో స్థానిక పూడి గ్రామానికి చెందిన మోహన్ అనే వ్యక్తి కూడా ఉండడంతో మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు సంబంధించిన ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మేనేజ్మెంట్ ఒక స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఆ సంబంధించిన వివరాలన్నీ కూడా నమోదవుతున్నాయి. ఆ దృశ్యాలను కూడా చూస్తున్నాం. అది మరోవైపు బాధిత కుటుంబాలు కూడా ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నాయి. ఎవరైతే ఈ సంఘటనలో చనిపోయారో సంఘటనలో చనిపోయిన వారి ఫ్యామిలీస్ కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా ఈ ఇన్సిడెంట్ కు కారణాలను ఇతిమిద్దంగా ఏ కారణం చేత ప్రమాదం జరిగిందనేది విచారణ తర్వాత తేలుతుంది. కానీ ప్రస్తుతానికైతే ఒక ఘోరమైన దుర్ఘటన జరిగింది. అచ్యుతాపురం ఎస్ఈజెడ్ లో ఇటీవల కాలంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు కావచ్చు, రియాక్టర్ పేలుళ్లు లాంటి ఘటనల తర్వాత ప్రభుత్వ యంత్రాంగం ఎంత అప్రమత్తమైనప్పటికీ ఎక్కడో చోట ఏమరపాటు కావచ్చు, లేకపోతే నిర్లక్ష్యం కారణంగా ఇటువంటి దుర్ఘటనలు జరగడం, ప్రాణాలను కోల్పోవడం, కార్మికులు ఆందోళన చెందాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎసెన్షియా ఫార్మ్ లైఫ్ సైన్సెస్ లో కూడా అదే సంఘటన జరిగింది. బల్క్ డ్రగ్ కంపెనీలన్నింటిలోనూ సేఫ్టీ ఆడిట్ విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి అనేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అచ్యుతాపురం ఎస్ఈజెడ్ తో పాటు పరవాడ ఎస్ఈజెడ్ లో కూడా దాదాపు ఏ పరిస్థితులు ఉన్నాయి. ఇక కార్మిక సంఘాలు కూడా మొదటి నుంచి చెప్తూ నోరు మొత్తుకుంటున్నాయి. ఇక్కడ భద్రతా ప్రమాణాల విషయంలో కంపెనీలు అంత అనుకూలంగా వ్యవహరించట్లేదనే అభిప్రాయం ఉంది. ప్రస్తుతాన్ని ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాత్రం చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు కావచ్చు, లేకపోతే కార్మికులు కూడా పెద్ద ఎత్తున కంపెనీ దగ్గరికి చేరుకున్న పరిస్థితి మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రమాద తీవ్రత అయితే పెరిగే అవకాశం ఉంది. నళిని. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. అచ్యుతపూర్ సెస్ లో ప్రమాదంపై కార్మిక నేతలు మండిపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. 2 చనిపోయి 18 మంది దాకా తీవ్రంగా గాయపడినా కూడా కంపెనీ యాజమాన్యం స్పందించలేదంటూ కూడా ఫైర్ అవుతున్నారు కార్మికులు. కార్మికుల భద్రత గురించి ఏమాత్రం పట్టించుకొని యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఘోర ప్రమాదం జరిగింది. ఈ పరిశ్రమ వద్ద బీషెప్కి వెళ్తున్నటువంటి విధులకు వెళ్తున్న కార్మికులు రియాక్టర్ పేలి అక్కడే పడిపోయారు. ఇంకా రియాక్టర్ దగ్గర ఎంతమంది చనిపోయారో, ఎంతమంది దెబ్బలు తేలో కనీసం యాజమాన్యం ఎటువంటి వివరాలు అనేది బయట పెట్టడం లేదు. ఈ రోజు మేము అచ్యుతాపురంలో ఉన్నటువంటి ఎవరైతే గాయపడారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒకరు చెవులు పోయాయి, ఒకరు చేయి పోయాయి, ఒకరు కాలు పోయాయి. ఇంత దుర్మార్గమైన ఘటన జరిగితే కనీసం యాజమాన్యం వచ్చి ఎవరెవరికి ఏ ఊరు వాళ్ళకి ఏం జరిగే కుటుంబాలన్నీ కూడా ఇక్కడ వచ్చినా సరే కనీసం సమాధానం చెప్పడం పరిస్థితి. యాజమాన్యాలు ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి ప్రమాదాలు జరిగిన యాజమాన్యం పైన శిక్షలు వేయాలి, ఇటువంటి పరిశ్రమలు బ్యాన్ చేయాలి.